మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా స్ట్రోక్ వస్తే గుర్తించడం ఎలా? హాయ్ అండి, నా పేరు డాక్టర్ అవినాష్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, మధురవాడ, వైజాగ్. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనికి ఇంటర్నేషనల్ గా ఒక నిమోనిక్ కూడా ఉంటదండి, బి ఫాస్ట్ అని. ఫస్ట్ బి అంటే బ్యాలెన్స్, అంటే అప్పటిదాకా నార్మల్ గా నడుస్తున్న వాళ్ళు సడన్ గా బ్యాలెన్స్ తప్పిపోయి నడవలేని స్టేట్ కి వచ్చిన, ఒక మందు తాగిన వ్యక్తి అటు ఇటు తూలిపోతూ మాట తడబడుతూ అలా ఉంటారు కదా. సో మందు తాగకుండా కూడా అలా ఉన్నా కూడా అది ఒక స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. రెండోది ఈ అంటే ఐ అంటే చూపు. సో చూపు సడన్ గా ఏమన్నా విజన్ పోయినా, మొత్తం బ్లాక్ గా కనిపిస్తున్నా, ఒక మనిషి రెండు మనుషుల్లా కనిపిస్తున్నా, ఇది కూడా స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. నెక్స్ట్ ఫేస్ అంటే ముఖం, మూతి వంకరిపోవటం, ఇది చాలా కామన్ గా ఉండేదండి. ఒక స్ట్రోక్ ఉందని డౌట్ వస్తే మనిషిని నవ్వమని చెప్తాం. నవ్వమన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ గా వెళ్ళాలి, కానీ ఒకవైపే వెళ్ళి ఒకవైపు వెళ్ళకుండా కదలకుండా ఉంది అని మూతి వంకర అయితే అది ఒక స్ట్రోక్ లక్షణం. చాలా మందికి కామన్ గా మనం ఐడెంటిఫై చేయగలిగింది అనమాట, అది ఎఫ్. తర్వాత ఏ అంటే ఆర్మ్, అంటే రెండు చేతుల్ని ఇలా లేపి ఉంచమని చెప్తాం. స్ట్రోక్ ఉన్న పేషెంట్ ఏంటంటే చెయ్యి ఇలా పడిపోవటం, ఆర్ ఇలా పెట్టమన్నప్పుడు ఇలా రొటేట్ అవటం, పట్టుకోమన్నప్పుడు గ్రిప్ లేకుండా పట్టు ఈజీగా చేయి వచ్చేయటం, ఇది కూడా స్ట్రోక్ లక్షణం అనమాట. నెక్స్ట్ ఎస్. ఎస్ అంటే స్పీచ్, అంటే మాట. నార్మల్ గా మాట్లాడే మనిషి మాట తడబడుతూ మొద్దుబారిపోయినట్టుండి అసలు మాట కంప్లీట్ గా ఆగిపోయి మూగవాడిలాగా ఏం మాట్లాడలేకపోయినా కూడా ఇది కూడా ఒక స్ట్రోక్ లక్షణం అనమాట. నెక్స్ట్ టైం, టీ అంటే అర్జెంటుగా మనం అంబులెన్స్ కి ఫోన్ చేయాలండి. మనం జాగ్రత్త పడాలి, పేషెంట్ ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మొదటి 3 నుంచి 4.5 గంటల లోపు గోల్డెన్ అవర్ థ్రాంబోలైసిస్ అంటారండి. అంటే ఆ ఇంజెక్షన్ ఇస్తే గనక ఇది 4.5 గంటల లోపే ఇవ్వగలం. అర్జెంటుగా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే ఈ ఇంజెక్షన్ గనక ఇస్తే చాలా వరకు మనం ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వీడియోస్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.